హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లాస్య. ఎస్, అందరూ చాలా రోజుల నుంచి ఎదురు చూసిన సలార్ మూవీ రిలీజ్ అయిపోయింది. అండ్ డార్లింగ్ ప్రభాస్ ఎలా చేశారు ఏంటి, అసలు ప్రశాంత్ నీల్ అండ్ ప్రభాస్ కాంబినేషన్ ఎలా ఉంటుంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వరల్డ్లోకి మనల్ని తీసుకెళ్తున్నారంట, ఇలా రకరకాలుగా మనం మాటలు వింటూ ఉన్నాము. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎలా ఉంది, ఎవరెవరు చూడొచ్చు, ఇలాంటి విషయాలన్నీ క్లియర్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు మూవీ అనలిస్ట్ ప్రకాష్ గారు. హలో అండి. హలో, హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంది మూవీ, మీకు నచ్చిందా? ఇట్స్ గుడ్. అంటే ఒక సినిమాలో సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అమేజింగ్గా ఉంది. థియేటర్లోనే చూడాలంట కదా? థియేటర్లో డెఫినెట్లీ. సో సినిమాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే థియేటర్లో విత్ క్రౌడ్స్ యూనిట్ టు వాచ్, రైట్? దెన్ ఆబ్వియస్గా ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్టెడ్గా చూస్తూ ఉంటారు. బికాజ్ బాహుబలి 2 తర్వాత వచ్చిన సినిమాలు ఏవి సరిగా ఆడలేదు, అన్నీ సరిగా పొజిషన్ చేయలేకపోయాయి ఆ పిక్చర్స్. అండ్ వాట్ ఈస్ ప్రభాస్ నోన్ ఫర్ అంటే ఆ హీరోయిజం, మ్యాచిస్మో, ఇవన్నీ కూడా ఒక ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్. బికాజ్ ఆయన KGF 1-2 సక్సెస్ తోటి చాలా ఫ్రెష్గా ఉన్నాడు. సో ఆ KGF 1-2 అనేది బేసిక్గా హీరోయిజం అనేదాన్ని ఏ లెవెల్కి తీసుకెళ్ళగలుగుతారో అనేది ఈయన చూపించాడు అనమాట. సో హీ గాట్ ఎ బిగ్ నేమ్ ఫర్ హిమ్సెల్ఫ్. సో ఆబ్వియస్గా ఈ కాంబినేషన్ అనేసరికి ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఇంకా అట్లీస్ట్ అంటే దే ఆర్ వెరీ షూర్ దిస్ విల్ బి సూపర్ హిట్. వాళ్ళు ఎలా అయితే చూద్దాం అనుకుంటున్నారో అలాంటి, అంటే వాళ్ళ హీరోని ఎలా చూద్దాం అనుకుంటున్నారో అలా ఈయన ప్రజెంట్ చేయగలుగుతాడనే నమ్మకం ఉండే. ఒక కమ్బ్యాక్ ప్రభాస్ గారికి అని చెప్పొచ్చు. డెఫినెట్గా. బికాస్ చూడండి, అంటే ఎప్పుడో వచ్చింది బాహుబలి 2, 3 ఫిల్మ్స్ ఫ్లాప్ అయినా ఇప్పుడు అసలు క్రౌడ్స్, అమేజింగ్ క్రౌడ్స్. 4 o'clock మార్నింగ్ 1 o'clock నుంచి షోస్ అవి ఉన్నాయి. అండ్ ఆల్ ద షోస్ వర్ హౌస్ఫుల్ ఆన్ ద డే 1. ఐ థింక్ దిస్ విల్ బి ద హైయెస్ట్ గ్రాసర్ ఇన్ ఇండియన్ సినిమా అనుకోవచ్చు. అది రేపు తెలుస్తుంది మనకి. బట్ అలాంటి ఫ్రెండ్సీ ఉన్నది. సో థియేటర్స్ ఆర్ ఆల్ ఫుల్. సో ఎక్స్పెక్టేషన్, అంటే ఇంత ఎక్స్పెక్టేషన్ ఏ పిక్చర్కి అయితే నేను చూడలేదు ఈ మధ్య వచ్చిన తెలుగు సినిమాలో పర్టికులర్. సో ప్లస్ మైనస్లు అంటే అసలు ప్లస్ పాయింట్సే చాలా ఉన్నాయి, మైనస్ పాయింట్లు కూడా మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్స్ ఫస్ట్ పాజిటివ్ అంటే ప్రభాస్ ఈస్ బిన్ ప్రెజెంటెడ్ రియలీ వెల్. ఇప్పుడు ఎలా అయితే ఆయన పర్సనాలిటీ, ఆయన టవరింగ్ పర్సనాలిటీ, ఆయన ఫిజిక్, అది ఇదంతా చామ్, అది బాహుబలిలో బాగా యూజ్ చేశారు. తర్వాత ఆ విధంగా ఎక్కడ చేయలేదు. ఇందులో కూడా అగైన్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. సో ఈ లుక్స్ రియలీ వెల్, బ్రూడింగ్గా, సైలెంట్గా, అంటే విత్ మినిమల్ డైలాగ్స్. ఐ థింక్ మొత్తం సినిమా మొత్తం కూడా ఒక 20 డైలాగులు కూడా ఉంటాయో లేదో నాకు డౌట్ఫుల్గా ఉన్నారు. చాలా సైలెంట్గా ఉంటాడు. మదర్ గీసిన గీత దాటని సన్ లాగా. ఇప్పుడు అంటే KGF కొడుతుంది అంటే మదర్ గీసిన అది మాట్లాడదాం తర్వాత. సో బట్ ఆయన ఆ బ్రూడింగ్గా, సైలెంట్గా, అంటే దెర్ ఇస్ అ సీన్, అంటే ఆయన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఫస్ట్ ఒక సీన్ ఉంటుంది. ఒక మామూలు చిన్న బైక్ మీద వచ్చేవాడు, ఈయన డంపర్ నడుపుతుంటే ఏదో అంటాడు అనమాట, ఏం మీదకి వస్తున్నావు అంటే, సారీ బ్రదర్ నేను వెనక్కి తీసుకుంటానని. అది అలా స్లోగా సెట్ చేస్తారు. అంటే కాస్త టైం తీసుకున్నారు. బట్ సో ఇట్ స్పీక్స్ అబౌట్ ద క్యారెక్టర్. ఎప్పుడైతే హీరోయిజం ఎలివేట్ చేయడానికి ఒక హీరోలో అలా ఉంటుందో, అంటే వెన్ హీ కెన్ ప్లే సచ్ వాట్ యు కాల్ అండర్ ప్లే చేసే ఆ కేపబిలిటీ ఉంటుందో, దెన్ ఆటోమేటిక్గా ఎలివేషన్ అప్పుడు అది విపరీతమైన కిక్ ఇస్తుంది అనమాట. సో ఆ విధంగా ఈజ్ వెరీ గుడ్ యాట్ ఇట్. అండ్ నిజంగానే అంటే ఎలివేషన్స్ గురించి, అంటే KGF 1, KGF 2 ఏదైనా మనం మాట్లాడుకుంటే ఎలివేషన్స్, హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్ ఒక్కసారి 2 సార్లు ఉంటాయి, ఇక్కడ దాకా ఉంటాయి. అలాంటి ఎలివేషన్స్ ప్రతిసారి గూస్ బంప్స్ వచ్చాయి KGFలో, KGF 2లో. ఇందులో ఎలా ఉంది? అందరు యాక్టర్స్ తోటి అది పాసిబుల్ కాదు అది. సో ఐ థింక్ ఓన్లీ ప్రభాస్ వుడ్ హ్యావ్ క్యారీడ్ దిస్ రోల్ సో వెల్. అతను ఒక్కడే చేయగలుగుతాడు ఇలాంటి రోల్స్ అనమాట. సో మిగతా క్యారెక్టర్స్ అన్ని ఎలా ఉన్నాయి? తర్వాత అంటే పాజిటివ్స్ వైపు వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే ప్రభాస్ కమ్బ్యాక్ ఫిల్మ్, లేకపోతే హీ హెస్ క్యారీడ్ ద ఫిల్మ్ వెరీ వెల్. ఆయన కోసం చూడొచ్చు సినిమా అంతా. తర్వాత ప్రశాంత్ నీల్స్ వరల్డ్, ఆ డార్క్ వరల్డ్ ఏదైతే క్రియేట్ చేశాడో, డార్క్ థీమ్ టెక్నాలజీ అనేది యూజ్ చేశాడు అనమాట. ఇప్పుడు క్రిస్టోఫర్ నోలన్ బ్యాట్మెన్ ఈ సిరీస్లో యూజ్ చేస్తారు. అంటే మీకు బేసిక్గా ఫిల్మ్ అంతా బ్లాక్, వైట్, రెడ్, కొద్దిగా డార్కిష్ టోన్లోనే కనబడుతుంది అనమాట. అంటే మీరు ఒక వేరే ప్రపంచంలో, ఒక క్లోజ్డ్ రూమ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఈజ్ అమేజింగ్లీ డన్ వెల్. ఆయన KGF 1-2లో కూడా అది చూపించాడు, వాట్ హీ కెన్ డూ, ఎట్లా మ్యాజిక్ వీవ్ చేయగలుగుతాడు. దానికి ఇది ఎక్స్టెన్షన్ అని మనకు అనుకోవచ్చు. తర్వాత నేను ఇంతకుముందు అన్నట్టుగా ఇది వండర్ఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇది. సో
మీకు వాటెవర్ అంటే ఇది కథ పెద్దగా లేకున్నా లేకపోతే ప్రెడిక్టబుల్ ఉన్నా కానీ మీరు థియేటర్లో అలా ఆ వరల్డ్లో మీరు కూర్చొని మీరు బయటకు వస్తారన్నమాట. సూపర్. సో ఇంకా ఉన్నాయి ప్లస్ పాయింట్లు? ప్లస్ పాయింట్ ఇంకా ఉంటాయిలేండి, కానీ ఇంకా అదే అదర్వైజ్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అంటే నెగిటివ్ అనలేను కానీ ఇట్ వాస్ ప్రెడిక్టబుల్. అతనే అన్నాడు ప్రశాంత్ నీల్, ఆయన ఫస్ట్ పిక్చర్ ఉగ్రం అని ఒకటి తీశాడు, అదే సేమ్ ఫిల్మ్ ని మళ్ళీ ఇది దాన్ని కాస్త మార్పులు చేర్పులు చేసి బిగ్ క్యాన్వాస్ మీద తీశారనమాట. ఆ సినిమా ఆయన ఫస్ట్ సినిమా ఆయనకు బాగా నచ్చింది ఉగ్రం అనేది. ఒక అమ్మాయి కిడ్నాప్ చేయడానికి కొన్ని గ్యాంగ్స్ ట్రై చేస్తూ ఉంటాయి, హీరో ప్రొటెక్ట్ చేస్తాడనమాట. దాన్ని పెద్ద స్కేల్లో ఈయన సినిమాటిక్ వరల్డ్లో దాన్ని పట్టుకెళ్ళి ప్రభాస్ ఇలాంటి లార్జ్ స్కేల్ హీరోస్ ఉంటే ఎలా ఉంటుందో ఈ సెడ్ అది ఆ కథ నాకు బాగా నచ్చింది, దాన్ని బిగ్గర్ ఆడియన్స్కి చూపిస్తామని ఇది తీశానని చెప్పాడు. సో దెర్ వాజ్ సమ్ ప్రిడిక్టబిలిటీ. ఆ కథ చదివి ఉంటారు జనాలు, గూగుల్ చేసి ఉంటారు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్. తర్వాత KGF 1, 2కి దీనికి కూడా చాలా సిమిలారిటీస్ ఉన్నాయన్నమాట. మదర్ సన్ సెంటిమెంట్ ఒకటి ఉంటుంది, మాంటేజ్ సాంగ్స్ ఉంటాయి, చైల్డ్హుడ్ మీద ఎక్కువ శాతం తీస్తూ ఉంటారు, మైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మైన్స్ అంటే ఈ పిక్చర్ ఐ బిలీవ్ ఇట్ వాజ్ షార్ట్ ఇన్ అవర్ ఓన్ గోదావరి కని మైన్స్. ఇనిషియల్గా మైన్స్ ఉంటాయి అండ్ ఒక అమేజింగ్ పెద్ద అన్బిలీవబుల్ గన్స్ అవి ఉంటాయి అనమాట, వెపనరీ కూడా చాలా ఉంటుంది. సో ఇట్లా ఇవన్నీ రెండు సినిమాలకి చాలా కామన్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ KGF 2 కామన్ పాయింట్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ కూడా అని చాలా మంది అంటూ ఉన్నారు. అది సెకండ్ హాఫ్ వచ్చేసరికి వస్తుంది. అయితే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూస్తే ఫస్ట్ హాఫ్లో దే టేక్ సమ్ టైమ్ టు బిల్డప్ ద స్టోరీ. అంటే ప్రభాస్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా సైలెంట్గా అది ఇది, అంటే ఇది మనకు తెలిసిన టెంప్లెటే. ఒక మనిషి ఎగ్జైల్లో అజ్ఞాతంలో ఉంటాడు, ఆయన అసలు ఎందుకు అజ్ఞాతంలో ఉన్నాడు, ఆయన ఎప్పుడు బర్స్ట్ అవుతాడు అనేది చాలా సినిమాల్లో చూసాం. బట్ ద వే ఇట్ వాస్ ప్రజెంటెడ్ అండ్ ద వే ప్రభాస్ హస్ క్యారీడ్ ఇట్ ఓవర్, అదే డిఫరెన్స్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ హాఫ్ కాస్త అది ఫస్ట్ హాఫ్లో కొద్దిగా చికాకు పెట్టేది ఏంటంటే ఈ మన ఝాన్సీ అండ్ శ్రీయారెడ్డి మధ్యలో సీన్స్ వస్తాయి, కొద్దిగా రిపిటేటివ్గా అనిపిస్తాయి అనమాట. సో అవి ప్యారలల్గా చూపిస్తూ ఉంటారు. సో బట్ ఫస్ట్ హాఫ్ అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ అది చాలా బాగా తీసుకొచ్చారు, ఇట్ వాస్ ఫెయిర్లీ గుడ్. పోతే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మీరు అన్నట్టుగా కాన్సార్ అనే టౌన్ ఏంటి, కాన్సార్ ఇస్ ఎ సిటీ అంటే కంట్రీ విత్ ఇన్ ఎ కంట్రీ లాగా అనమాట. దానికి లా ఆర్డర్ అట్లాంటివి అంటే కొన్నిసార్లు మనం లాజిక్ వెతకూడదు అంతే. సో కాన్సార్ అనేది ఎక్కడో దేశంలో ఎక్కడో లోపల ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉంది, అది ఇట్ ఈస్ నాట్ టచ్డ్ బై లా ఆర్డర్ గవర్నమెంట్ ఇలా ఏమీ లేదు, వాళ్ళది ఒక ప్రపంచం. అక్కడ థ్రోన్ కోసం ఫైటింగ్ అనమాట, అక్కడ లీడర్షిప్ కోసం డిఫరెంట్ ట్రైబ్స్ మధ్యలో ఫైట్ అవుతూ ఉంటుంది. సో అది కొద్దిగా ఈ గేమ్ ఆఫ్ థ్రోన్ సెట్టింగ్ లానే ఉంటుంది అనమాట. ఒక రాజు కింద ఈక్వల్గా ఉండే సామంత రాజులు ఎప్పుడు ఆ కుర్చీ లాగేసుకోవాలని, సో వాళ్ళు పన్నాగాలు అవి అవన్నీ కూడా అలా ఉంటాయన్నమాట. సో అక్కడికి వస్తే సెకండ్ హాఫ్లో మళ్ళీ కాస్త కన్ఫ్యూజన్ అది ఉంటుంది, బికాజ్ అది ఆ నరేషన్ అది చెప్తారు, అంటే ఎవరెవరు ఎవరికి ఏమవుతారు ఎట్లా అలేదనేది కాస్త డ్రాగ్ అనిపిస్తుంది అనమాట. సో అది సలార్ పార్ట్ 2లో క్లారిటీ వస్తుంది కావచ్చు. అయితే సెకండ్ హాఫ్లో వచ్చేసరికి ప్రభాస్ క్యారెక్టర్ కొద్దిగా లిమిటెడ్ ఉంటుంది. మన ఇతను పృథ్వీరాజ్ ఇంట్రొడక్షన్ అవుతుంది, హీ డస్ ఏ ఫంటాస్టిక్ జాబ్, చాలా బాగా చేశాడు, ఓన్ డబ్బింగ్ అది చేశారు. దెన్ KGF తోటి దీన్ని కంపేర్ చేస్తే వాట్ ఈస్ మిస్సింగ్ వాజ్ KGF 2లో మీకు సంజయ్ దత్ లాంటి పవర్ఫుల్ విలన్ ఉన్నాడు. ప్రతి నాయకుడు స్ట్రాంగ్ లేకపోతే సినిమాలో ఆ టెన్షన్ అది క్రియేట్ కాదు. సో దట్ వాస్ ల్యాకింగ్ ఇన్ దిస్ మూవీ. ప్రతి నాయకుడు అనేవాడు లేడు, అంటే చాలా మంది, అంటే ఈయన ప్రశాంత్ నీల్ సినిమాల్లో చాలా మంది విలన్స్ ఉంటారు, అంటే కనీసం హాఫ్ డజన్ అట్లా బోల్డ్ మంది ఉంటారు, బట్ అట్లీస్ట్ యూనిట్ టు హ్యావ్ ఎ ప్రిన్సిపల్ విలన్. సో అది లేదు. రెండోది హీరోయిన్ రోల్ చాలా లిమిటెడ్. ఇక్కడ శృతి హాసన్కి అసలు రోలే లేదని చెప్పొచ్చు మనం. సో అదొకటి, దట్ ఈస్ ఏ మిస్సింగ్ థింగ్. దెన్ విలనే లేరు అన్నారు కదా, సో ప్రిన్సిపల్ విలనే లేరు. జగపతి బాబు క్యారెక్టర్ ఉంది, బట్ ఐ థింక్ అది ఇక్కడ కొద్దిగా సబ్డ్యూడ్గానే ఉంటాడు. ఐ థింక్ సెకండ్ పార్ట్లో ఈ ప్లేస్ ఏ మేజర్ రోల్ అది అనుకోవచ్చు అనమాట. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ కంటే ముందు ఓవరాల్గా అది మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, కానీ కొంతమందికి ఇది ఓవర్ డోస్ ఆఫ్ వైలెన్స్ అనిపించచ్చు. బికాస్ ప్రభాస్ ఈ సినిమాలో లిటరల్గా టర్మినేటర్, అంటే కిల్లింగ్ మెషిన్ లానే ఉంటాడు అనమాట. ఆయన చేసేదంతా అదే యాక్షనే. అంటే ఆఫ్టర్ సమ్ టైమ్ యూ మైట్ ఫీల్కి అంటే కాస్త ఎక్కువ అనిపించవచ్చు, ఓవర్ డోస్ ఆఫ్ యాక్షన్.
బట్ ఫోటోగ్రఫీ వాజ్ బ్రిలియంట్, అట్లే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ ఎక్సలెంట్. అండ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం చూడాలి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు, అంటే బాహుబలిని ఎవరైతే బాగా ఇష్టపడ్డారో అంటే ఆ టైప్ ఆఫ్ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్. సేమ్ ఐ థింక్ ప్రభాస్ కోసం ఇలాంటి స్క్రిప్ట్ ఏం క్రియేట్ చేశారంటే అలాంటిదే ఇది కూడా. అంటే రాచరికం, ఆటవికత, అంటే కత్తులు ఫ్రీగా యూజ్ చేసేది ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ ఉండదు. కరెక్ట్. సో ఇట్ ఈస్ ఎ మోడర్న్ వర్షన్ ఆఫ్ బాహుబలి, ఆ టైప్ అనుకోవచ్చు. సో ఇట్ సూట్స్ హిమ్ లైక్ ఎనీథింగ్. సో యూ హ్యావ్ టు వాచ్ ఇట్ ఫర్ ప్రభాస్ and Prashant Neel's world, and that cinematic experience for 3 hours. Okay. If you can cope up with the violence. Okay. Obviously, I mean, rating is మామూలుగా అందరికీ కూడా అయితే 3 perhaps, and for Prabhas fans it will be 3.5 stars. 3.5 stars. సూపర్. Yeah. సో ఓవరాల్గా అయితే చక్కగా ఉంది, అందరు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ అవ్వచ్చు అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you.